హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మిస్టర్ సిఇఓ మూడో భాగాన్ని వినీతం. ఎస్ అంటూ ఇక్కడే ఉన్నావేంటి? ఈరోజు మీటింగ్ ఉంది, దాని గురించి తెలుసా నీకు అన్నాడు అభయ్. తెలుసు సార్. మరి వెళ్ళి ఆ పని చూడు. ఛీ, పొద్దున్నే ఈ శాడిస్ట్ కంట్లో పడ్డాను. ఏమేం జరుగుతుందో ఈరోజు దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి అని మనసులో అనుకుంటూ మురుగన్ ఛాంబర్కి వెళ్తుంది కీర్తి. స్టాఫ్ అందరికీ ఒక సీరియస్ లుక్ ఇచ్చి తన ఛాంబర్కి వెళ్తాడు అభయ్. అబ్బాయి తన ఛాంబర్కి వెళ్ళాక స్టాఫ్ అంతా ఊపిరి పీల్చుకుంటారు. టెన్షన్ పెట్టేశాడు. ఏదో మంచి మూడ్లో ఉన్నాడు కాబోలు, ఈజీగానే వదిలేశాడు అన్నీ అంటూ మాట్లాడుకుంటూ వర్క్ చేసుకోవడంలో బిజీ అయిపోయారు. కొంచెం సమయానికి మురుగన్ ఆఫీస్కి వచ్చాడు. నేరుగా అబ్బాయి దగ్గరికి వెళ్ళి విష్ చేసి మీటింగ్ గురించి కొంచెంసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు. శ్రీ కొంచెం లేటుగా వస్తాను అన్నీ ముందుగానే అబ్బాయికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. కానీ డైలీ శ్రీ పొద్దున్నే ఆఫీస్లో కలవడం, తనతో ఆఫీస్ విషయాలు డిస్కస్ చేయడం అలవాటు అవ్వడం వల్ల ఆ కొంచెం లేట్ని కూడా బేర్ చేయలేకపోతున్నాడు అభయ్. మురుగన్ ఛాంబర్కి వెళ్తూ ఈ అమ్మాయి కీర్తి వచ్చిందో లేదో అనుకుంటూ వెళ్తూ డోర్ ఓపెన్ చేస్తాడు. కీర్తి ఏదో సీరియస్గా సిస్టంలో వర్క్ చేసుకుంటోంది. చిన్న స్మైల్తో ఏంటో అంత సిన్సియర్గా వర్క్ అంటాడు మురుగన్ లోపలికి వెళ్తూ. గుడ్ మార్నింగ్ సార్ అంటూ కీర్తి లేచి విష్ చేసి చిన్న స్మైల్తో మీటింగ్ వర్క్ చూస్తున్నాను సార్ అంటుంది. ఓ వెరీ గుడ్, చూపించు ఏం చేశావో చూస్తాను అంటూ సిస్టంలో కీర్తి చేసిన ప్లాన్ చూస్తాడు. గుడ్ వర్క్ కీర్తి, వచ్చిన రెండో రోజే మీటింగ్ గురించి బాగానే తెలుసుకుని ప్లాన్ చేశావే, సూపర్ అన్నాడు మురుగన్. థ్యాంక్ యూ సార్ అంది. సరే, ఈ ఫైల్ని కాపీ చేసి అభయ్కి చూపించరా అన్నాడు మురుగన్. సార్ ప్లీజ్, నేను వెళ్ళలేను, మీరే వెళ్ళండి. చూడు కీర్తి, ఈ 1 మంత్ మాత్రమే నువ్వు ఇలా అభయ్ నుంచి దూరంగా దాక్కోగలవు. ఆ తర్వాత నువ్వు అభయ్ని ఫేస్ చేయక తప్పదు. సో ఇప్పటి నుంచి అది కూడా అలవాటు చేసుకో. చేసుకుంటాను సార్, కానీ ఈ ఒక్కరోజు ప్లీజ్ మీరే వెళ్ళండి అంటుంది అమాయకమైన మొహంతో. భలే పెట్టావే మొహం. సర్లే, నువ్వు అలా పెట్టినందుకైనా ఈ ఒక్కరోజు నేను వెళ్తానులే, బట్ రేపటి నుంచి సాకులు చెప్పకూడదు. ఓకే సార్, థ్యాంక్ యూ. దీన్ని కాపీ చేసుకుని ఫైల్ లాగా ప్రిపేర్ చేయి, నేను వెళ్తాను. ఓకే సార్ అంటూ సిస్టమ్కి ఉన్న పెన్ డ్రైవ్ తీసుకుని కాపీ మిషన్ దగ్గరికి వెళ్ళి అక్కడే ఫైల్ ప్రిపేర్ చేసి తీసుకుని వచ్చిస్తుంది కీర్తి. ఫైల్ తీసుకుని అభయ్ ఛాంబర్కి వెళ్తాడు మురుగన్. అప్పుడే శ్రీ కూడా ఎంట్రీ ఇస్తాడు. ఇద్దరు ఒకేసారి లోపలికి వెళ్తారు. హాయ్ అంకుల్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీ, ఏంటి లేటు? వచ్చావా అంటాడు అభయ్ శ్రీని చూసి. వచ్చానురా బాబు. ఏంటి కాల్స్ చేస్తున్నావు? అమ్మ కంగారు పడింది. నువ్వేమో లేటుగా వస్తానన్నావు, నాకేమో నిన్ను మార్నింగ్తో ఆఫీస్లో చూడడం అలవాటైపోయింది. నువ్వు లేకుండా ఒకలా ఉన్నింది, అందుకే కాల్ చేసేసాను, సారీ. ఇందుకేనా? ఇంకా ఏమైందో అని నేను కంగారు పడ్డాను. అయినా అలా 1 గంటకి అలా అయిపోతే ఎలా అబ్బాయి అన్నాడు మురుగన్. అంకుల్, దానికి సమాధానం నేను చెప్తాను. వీడు స్కూల్ అండ్ కాలేజీ, ఇప్పుడు ఆఫీస్, ఎప్పుడు ఇంతే అంకుల్. నా దగ్గరే ఉండాలి, ఎప్పుడు నాతోనే ఉండాలి, ఇంకెవరితో మాట్లాడకూడదు. అబ్బా, నాకు టార్చర్ అంకుల్ వీడు. ఓహో, నా ఫ్రెండ్షిప్, నా కేరింగ్, నా లవ్ నీకు టార్చర్ లాగా అనిపిస్తుందా? సరే మిస్టర్ శ్రీ గారు, ఇక మిమ్మల్ని డిస్టర్బ్ చేయను, ప్లీజ్ డూ యువర్ వర్క్స్ అంటాడు అబ్బాయి. అయ్యో, అలా అలిగితే ఎలా అబ్బాయి? అంకుల్, ఇది వాడికి నాకు అలవాటే, మీరు కంగారు పడకండి అనవసరంగా అంటాడు శ్రీ. నువ్వెందుకు లేటుగా వచ్చావు శ్రీ? అదెందుకు అడుగుతారులే అంకుల్, వయసు 25 వచ్చేసింది, ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటావు? ఇప్పుడు చదువు అయిపోయింది, జాబ్ చేస్తున్నావు, ఇంకేంటి నీకు రోగం పెళ్లి చేసుకోవడానికంటూ మా అమ్మ తిట్లు వినలేక సరే అమ్మాయిని చూడండి అని నిన్న చెప్పానో లేదు, ఈరోజు ఉదయానికి అలా పెళ్లి చూపులు తీసుకుని వెళ్ళిపోయింది. వాట్, నీకు పెళ్ళా అంటూ అబ్బాయి నవ్వుతుంటాడు గట్టిగా. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ అబ్బాయిని చూస్తారు అయోమయంగా. వీడేంటి అంకుల్ అలా నవ్వుతున్నాడు? నేను పెళ్లి చేసుకోకూడదా ఏంటి? అదే కదా నాకు ఆశ్చర్యంగా ఉంది అంటాడు మురుగన్. అబ్బాయి ఇంకా నవ్వుతూనే ఉన్నాడు. మురుగన్కి అబ్బాయి ఎప్పుడు సీరియస్గా ఉండడమే చూసి ఇప్పుడు ఇలా నవ్వుతుంటే చూడడానికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో మురుగన్ ఇంకా రాలేదని కీర్తి అబ్బాయి ఛాంబర్కి వస్తుంది. ఏమైనా తప్పు చేశానా అనే అనుమానంతో డోర్ ఓపెన్ చేయగానే అబ్బాయి అలా నవ్వడం చూసి షాక్ కొట్టినట్లు స్తంభంలా నిలబడింది. అబ్బాయి అలా నవ్వడం గట్టిగా వినపడడం వలన ఆఫీస్ స్టాఫ్ కూడా ఆ నవ్వు వినిపిస్తూ ఉంది. అందరూ ఏంటి మన బాస్ నవ్వుతున్నాడా అంటూ లేచి నిలబడి తొంగి చూస్తున్నారు. డోర్ శబ్దానికి మురుగన్ శ్రీ అటువైపు చూస్తారు. అబ్బాయి కూడా అప్పటికే ఎక్కువగా నవ్వేస్తాడు. నిజం చెప్పరా అంటూ అటు చూస్తే శ్రీ లేయడం చూశాడు అబ్బాయి. శ్రీ లేచి వెళ్తున్నను చూసి డోర్ వైపు చూశాడు. కీర్తి అలా డోర్ తెరిచి నిలబడి ఉండడం, స్టాఫ్ తొంగి చూడడం అంతా చూశాడు అబ్బాయి. హేయ్ అంటూ గట్టిగా అరుస్తూ లేచి చైర్ని తన్నాడు కోపంగా అబ్బాయి. ఆ అరుపుకి అనుకోని ఆ పరిణామానికి ఉలిక్కిపడింది కీర్తి. ఇప్పుడు ఎందుకు అలా అరిచారు అని ఆలోచించే లోపలే శ్రీ అబ్బాయి చూడక ముందుగానే
డోర్ క్లోజ్ చేద్దామని అనుకున్నాడు, కానీ అభయ్ చూసి అలా అరిచేస్తాడు. మురుగన్ కూడా కీర్తినే చూస్తున్నాడు, కానీ అభయ్ని చూడలేదు. ఆ అరుపుకి మురుగన్ కూడా ఉలిక్కిపడ్డాడు. శ్రీ వచ్చి, ఏం చేస్తున్నావు కీర్తి, ఒక్కసారి వెనకాల చూడు అని చెప్పాడు. అప్పటికే అభయ్ అరుపు స్టాఫ్ కూడా వినడంతో ఎక్కడి వాళ్ళు అక్కడ గప్ చెప్పని వెళ్ళిపారు. అభయ్ కోపంగా కీర్తి వైపు వచ్చాడు. అప్పటికే స్టాఫ్ అలా చూడడం కీర్తి చూసి, అయ్యో ఎంత పని చేశాను అని తల కొట్టుకుంది. శ్రీ డోర్ క్లోజ్ చేస్తుండగా, ఆగు శ్రీ అని ఆపాడు. నేను నవ్వడం అంత చూయించిందిగా, ఇప్పుడు తనకేం జరుగుతుందో చూడని అని అక్కడ కాకుండా ఆఫీస్ మధ్యలోకి వెళ్తూ కీర్తిని లాక్కొని పోయాడు. అలా లాక్కొని పోవడం కీర్తి భరించలేకపోతుంది. ఆ పట్టు కూడా చాలా గట్టిగా ఉంది. చేతులు విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ అభయ్ పట్టు అంతా గట్టిగా ఉండడం వలన విడిపించుకోలేకపోయింది. బుద్ధి లేదా నీకు? ఎక్కడ పెట్టావు బుర్ర? అసలు ఆ బుర్రలో ఏముంది? మేనస్ లేకుండా ఒక ఆఫీస్ సీఈఓ డోర్ అలా ఓపెన్ పెడతావా? అది కూడా తన పర్సనల్ మాట్లాడుతున్నప్పుడు. కానీ ఇంకేమైనా చేస్తుంటే కానీ నీలాంటి వాళ్ళని పిఏగా పెట్టుకుని ఏం చేయాలి నేను? ఇలా ఆఫీస్లో బాస్లు పర్సనల్గా రావడం మాట్లాడుకోవడం స్టాఫ్ చూస్తే వాళ్ళకి మా మీద ఏం భయం ఉంటుంది? బట్ ఇప్పుడు ఉంటుంది అంటూ కీర్తి చేతులు విదిలించుకుని వెళ్ళిపోయాడు అభయ్. అందరి ముందర అలా తిట్టేసరికి ఏడుస్తూ నిల్చుంది కీర్తి. రే ఏంట్రా అంటూ అభయ్ని చూస్తూ కీర్తి వైపు జాలీగా చూశాడు శ్రీ. కీర్తి అలాగే తన ఛాంబర్కి వెళ్ళిపోయింది ఏడ్చుకుంటూ. స్టాఫ్ అంతా కూడా భయంతో పనిలో పడిపోయి సిస్టంలో తలలు దుర్చేశారు. అభయ్ కోపంగా వచ్చి చైర్లో కూర్చున్నాడు. అభయ్ ఏంటి ఆ కోపం అన్నాడు మురుగన్. తను అలా చేయడం కరెక్టా అంకుల్? తప్పే, కానీ అలా ప్లీజ్ అంకుల్ వద్దు, ఇక వదిలేయండి, మంచి మూడు పోగొట్టింది అంటూ ఫైల్ చూస్తున్నాడు. మురుగన్ లేస్తూ, ఇది లంచ్ తర్వాత వచ్చే మీటింగ్, దాని డీటెయిల్స్ కొంచెం చెక్ చేసి చెప్పు ఓకేనా అని చెప్పి వెళ్ళిపోయాడు. మురుగన్ అంకుల్కి అభయ్ ప్రవర్తన నచ్చలేదని శ్రీకి అర్థమైంది. మురుగన్ తన ఛాంబర్కి వెళ్ళేసరికి కీర్తి ఏడుస్తూ ఉంటుంది. అమ్మా కీర్తి, ఇలాంటివి ఇంకా నువ్వు ఎన్నో ఫేస్ చేయాలి. అభయ్ కొంచెం కోపం ఎక్కువే, కానీ చాలా మంచివాడు. కావాలంటే చూడు, రేపు వీలైతే ఈరోజు నీకు సారీ చెప్తాడు అంటూ ఓదార్చడానికి ప్రయత్నం చేశాడు. నేను చేసింది తప్పే కదా సార్, అందుకు నాకు పనిష్మెంట్ అంతే. బట్ ఎంతైనా ఆడపిల్లని కదా, అందుకే కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతున్నాను అంతే అంటూ కళ్ళు తుడుచుకుంటూ మీటింగ్ సంగతి ఏమైంది సార్ అని అడిగింది కీర్తి. మురుగన్ చిన్నగా నవ్వి కీర్తి తల మీద చెయ్యి వేసి నిమురుతూ, ఇచ్చి వచ్చాను, చెక్ చేసి చెప్తాడు, కంగారు పడకు అంటూ తనకి ఇంకో వర్క్ నేర్పించడం మొదలుపెట్టే ముందే ప్యూర్ని పిలిచి 2 టీ తీసుకురమ్మని చెప్పాడు. మురుగన్ వెళ్ళిపోయాక, అంకుల్కి నీ ప్రవర్తన నచ్చలేదా బి అంటూ ఎదురుగా కూర్చున్నాడు శ్రీ. నన్నేం చేయమంటావు చెప్పు అని ఇంకా ఆ కోపంలోనే ఉన్నాడు అభయ్. సరే వదిలే, జరిగిందేదో జరిగిపోయింది, వర్క్ చూడు అంటూ శ్రీ కూడా తన ఛాంబర్ వెళ్ళడానికి లేచాడు. ఇంకా ఎక్కువగా మాట్లాడినంత మాత్రాన ఇష్యూ పెద్దదవుతుంది, కానీ తగ్గదని వెళ్తున్న శ్రీని పిలిచి ఈ మీటింగ్ ఫైల్ చెక్ చేయి అని చెప్పాడు అభయ్. ఓకే అని ఫైల్ తీసుకుని వెళ్ళాడు శ్రీ. కానీ అభయ్ కూడా తన ప్రవర్తన నచ్చలేదు. ఉష్ అంటూ తలపైన చేయి పెట్టుకొని చైర్లో అలాగే వెనక్కి పడుకున్నాడు అభయ్. అలా కొంచెం సమయం తర్వాత రిలాక్స్ అయ్యి శ్రీకి కాల్ చేశాడు. శ్రీ ఒకసారి లోపలికి రారా అన్నట్టు. వస్తున్నాను అంటూ కాల్ కట్ చేశాడు. శ్రీ ఒక 2 నిమిషాల్లో వచ్చాడు. చెప్పు అభి, మీటింగ్ ఫైల్ చెక్ చేసావా? అదే చూస్తున్నాను, ఇంతలో నువ్వు కాల్ చేసావు. ఓకే చెక్ చేయి ఇక్కడే. నేనెందుకు, ఎలాగో నువ్వే కదా ఫైల్ చేసేది, ఒకసారి నువ్వే చూడు అని ఫైల్ అభయ్కి ఇచ్చాడు శ్రీ. ఓకే అని ఫైల్ చెక్ చేశాడు. ఒక 10 నిమిషాల్లో చెక్ చేసి మంచి ప్లానింగ్ అన్నాడు. అందుకే మురుగన్ అంకుల్ని డాడీ వదలలేదు అని చెప్తుండగా అభయ్, ఆ ప్లానింగ్ చేసింది నేను కాదు కీర్తి అని చెప్పాడు. అప్పుడే అభయ్ కోపం తగ్గిందా లేదా అని చూడడానికి వచ్చిన మురుగన్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వాట్, ఏంటి అంకుల్ మీరు చెప్పేది, నిజంగానా అని అడిగాడు శ్రీ. అవును శ్రీ అంటూ పక్కన కూర్చున్నాడు మురుగన్. పర్ఫెక్ట్గా ఉందా అభయ్ అని అడిగాడు మురుగన్. మీరే చేశారనుకున్నాను అంకుల్, అంత పర్ఫెక్ట్గా ఉంది. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అదే చెప్పాను, పర్ఫెక్ట్గా ఉందని. తెలివైన అమ్మాయి లాగానే ఉంది అన్నాడు శ్రీ. అవును శ్రీ అన్నాడు మురుగన్. అసలు ఒక్కరోజులో అంత పర్ఫెక్ట్గా ఎలా చేసింది అంకుల్ అన్నాడు మురుగన్ని చూస్తూ. గ్రేట్ కదా, సూపర్ ఇంటెలిజెంట్ అని కీర్తిని కావాలని మెచ్చుకుంటూ ఉన్నాడు శ్రీ. చాలు, భజన ఆపుతావా? ఇంకా తెలివితేటలు ఉంటే సరిపోదు, కొంచెం బుద్ధి కూడా ఉండాలి. నీ భజన కార్యక్రమం ముగిస్తే ఇంక నువ్వు వెళ్ళి ఈ మీటింగ్ గురించి స్టాఫ్ అందరికీ ఇన్ఫామ్ ఇవ్వు అని చెప్పాడు అభయ్. అభయ్ది కోపం కాదని అసూయ అని మురుగన్ శ్రీలకి అర్థమై ఇక అక్కడి నుంచి బయటకు వచ్చి ఒకరి మొహాలు ఒకరు చూసుకుని నవ్వేసుకున్నారు. శ్రీ స్టాఫ్కి ఇన్ఫర్మేషన్ అనౌన్స్ చేశాడు. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి మధ్యాహ్నం 3 గంటలకి లంచ్ చేసుకుని అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఆఫీస్కి సంబంధించిన ఫంక్షన్ హాల్లో కలిశారు. అభిరామ్ కంపెనీ ఎప్పుడైతే మొదటి స్థానానికి వచ్చిందో అప్పుడే ఒక ఫంక్షన్ హాల్ కూడా కట్టించాడు. అందులోనే స్టాఫ్ మీటింగ్స్, ఫంక్షన్స్ జరుపుతుంటారు. సుమారు 2000 మంది పట్టగలిగే ఫంక్షన్ హాల్ అది. శ్రీ అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ దగ్గరుండి చూసుకున్నాడు.
ఫస్ట్ టైం ఎవరైనా ఆ ఫంక్షన్ హాల్ని చూసారంటే ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురవుతారు. ఇప్పుడు మనకు కీర్తి కూడా అదే పరిస్థితిలో ఉంది. పక్కనే ఉన్న మురుగన్తో, సార్ ఇదేమైనా ఫంక్షన్ హాలా లేదా స్వర్గానికి దారా అని అడుగుతూ నోరు పెద్దది చేసుకుని కళ్ళప్పగించుని చూస్తూ నడుస్తుంది కీర్తి. అదేంటి కీర్తి, ఎందుకలా అడిగావు అంటూ కీర్తి మొహంలోని ఎక్స్ప్రెషన్ చూసి నవ్వుకున్నాడు మురుగన్. ఇంతకుముందు ఇలాంటి హాల్ని చూడలేదు కీర్తి. లేదు సార్, నిజంగా అంది కీర్తి. ఈ హాల్ ఎలా కట్టించాడో అభిరామ్ అదంతా ఎక్స్ప్లెయిన్ చేశాడు మురుగన్. చాలా మంచి మనిషిలాగా ఉన్నారు, కానీ ఆయన కొడుకేంటి అలా ఉన్నారు అంటూ నోరు జారింది. మళ్ళీ మన తెంగర వచ్చి నవ్వుకుంటూ ముందుకు నడిచాడు మురుగన్. అలా ఒక్కొక్కరుగా ఫంక్షన్ హాల్ మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ మెంబర్స్తో కిటకిల్లాడింది. 3 గంటలు అందరూ వచ్చాక 3 గంటల 15 నిమిషాలకి అభయ్ ఎంట్రీ ఇచ్చాడు హాల్లోకి. అందరూ ఒక్కసారిగా లేచి అభయ్ నడుచుకుంటూ వస్తుంటే విష్ చేస్తున్నారు. అభయ్ అలా హుందాగా నడుచుకుంటూ రావడం, అందరూ అలా లేచి విష్ చేయడం చేసిన కీర్తికి అభయ్ ఒక పెద్ద బాహుబలిలాగా కనిపించాడు. అలా నడుచుకుంటూ వస్తున్న అభయ్ కీర్తిని సైడ్ ఒక చూపు చూసి స్టేజ్ పైకి వెళ్ళాడు. నేరుగా మైక్ డెస్క్ దగ్గరికి వెళ్ళి నిల్చుని, ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ టేక్ యువర్ సీట్స్ అన్నాడు. అందరూ క్లాప్స్ కొడుతూ కూర్చున్నారు. అందరూ కూర్చున్నాక, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారని అనుకుంటున్నాను. ఏంటి 4 రోజులైంది, సీఈఓగా ఒక క్లాస్ తీసుకున్నాడు, రూల్స్ రెగ్యులేషన్స్ అని పెట్టాడు, మళ్ళీ ఏంటి మీటింగ్ అని అందరికీ అనుమానం వచ్చి ఉంటుంది. అలా అభయ్ స్టార్ట్ చేయగానే అందరూ ఒకరు మొహాలు ఒకరు చూసుకుంటున్నారు. మీకందరికీ ఒక విషయం చెప్పాలని మళ్ళీ వచ్చాను. ఏంటని అందరూ కన్ఫ్యూజన్గా ఉన్నారు. ఇందులో ఆల్మోస్ట్ స్టాఫ్ అందరూ ఉన్నారు, ఒకరిద్దరు తప్ప. మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరు చేతులెత్తండి. చేతులెత్తాలా, ఏంటిది అని కొంతమంది నవ్వుకున్నారు. మీలో ఎంతమంది బైక్స్ కారుల్లో వస్తున్నారు అని అడిగాడు. ఏంటి ప్రశ్న అనుకున్నారు అందరూ. ప్లీజ్ అడిగిన దానికి ఎవరెవరు వస్తున్నారో చేతులెత్తండి అని కొంచెం వాయిస్లో బేస్ పెంచి అడిగాడు. ఆ అబ్బాయి సీరియస్గానే అడుగుతున్నాడని అందరూ కొంచెం సీరియస్ అయ్యారు. నెక్స్ట్ మినిట్ చేతులెత్తారు పైకి. అందరినీ అభయ్తో పాటు శ్రీ అలాగే మురుగన్ అక్కడికి పిలిపించిన స్పెషల్ బస్ మేనేజర్ అందరూ గమనించారు. అలా ఒక 2 నిమిషాల తర్వాత అభయ్ నోటీస్ చేసింది, మోస్ట్లీ గర్ల్స్ లేడీస్లు చేతులు ఎత్తలేదు. ఓకే, అందరూ చేతులు దించొచ్చు. అలా అందరూ చేతులు దింపాక, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఈరోజు శుక్రవారం, అది మాకు తెలుసు సార్ అనే జోక్స్ వేయకండి. రేపు మామూలుగా అయితే లీవ్, బట్ మీరందరూ రేపు కూడా ఆఫీస్కి రావాలి సార్ అని కొంతమంది అరిచారు. చెప్పేది విన్నాక ఆ తర్వాత మీ ఇష్టం అన్నాడు అభయ్. అందరూ మళ్ళీ సైలెంట్ అయ్యారు. చూడండి, మీలో చాలామంది బస్సుల్లోనో ఆటోల్లోనో వస్తున్నారు. అలా అందరూ ఇబ్బందిగా ఆఫీస్కి అండ్ మెయిన్గా లేట్గా రావడం నేను గమనించాను. అందుకే నేను ఒకటి నిర్ణయం తీసుకున్నాను. ఏంటా అని అందరూ క్యూరియస్గా ఎదురు చూస్తున్నారు, ఏం చెప్తాడా అని. ఆ నిర్ణయం తీసుకోవాలని ఎంతమందికి అనిపిస్తుంది అనగానే అభయ్ స్టాఫ్ అందరూ చేతులు పైకెత్తారు. అందులో మురుగన్ అండ్ కీర్తి కూడా ఉన్నారు. ఎందుకంటే కంపెనీ బస్ అరేంజ్ చేయాలని శ్రీతో తప్ప ఇంకెవరితో అభయ్ డిస్కస్ చేయలేదు. స్టాఫ్ అందరినీ ఒక్కసారిగా చూసి, అయితే అందరూ శనివారం ఉదయం 10 గంటలకి మన ఆఫీస్కి రావాలి. ఇంకో ప్రశ్న ఎవరు అడగకముందే అభయ్ అక్కడి నుంచి కదిలాడు. అందరూ అభయ్ ఏం చెప్పకుండా అలా సస్పెన్స్లో పెట్టి వెళ్ళిపోవడం పై నిరాశ చెందారు. అలా ఆఫీస్లో శనివారం గురించి మాటలు ఎక్కువగా అయ్యాయి. కీర్తి మురుగన్ కూడా కన్ఫ్యూజన్గా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఉండగా, సార్ మీరు నా దగ్గర ఏమైనా దాస్తున్నారా అని అడిగింది కీర్తి కళ్ళని దగ్గరగా చూస్తూ. అయ్యో కీర్తి, నాకు నిజంగా తెలీదు అన్నాడు మురుగన్. అబ్బా జోక్ చేయకండి సార్. నీతో ఎందుకు జోక్ చేస్తాను కీర్తి, నిజంగా ఇప్పుడు వెళ్ళి అడగాలి అబ్బాయిని అన్నాడు మురుగన్. నమ్మేశానులేండి అంటూ వెళ్ళిపోయింది కీర్తి. నమ్మలేదని అర్థమైందిలే అంటూ మురుగన్ కూడా నేరుగా అబ్బాయి దగ్గరికి వెళ్ళాడు. కానీ అబ్బాయి ఏదో అర్జెంట్ కాల్ మాట్లాడుతుండడంతో వెనుదిరిగాడు. శనివారం ఉదయం 9:30 గంటలకి స్టాఫ్ అందరూ ఒక్కొక్కరుగా లోపలికి ఎంట్రీ ఇచ్చారు. అందరూ సెమినార్ హాల్లోకి చేరుకున్నారు. అబ్బాయి కారులో వస్తూ, శ్రీ అన్నీ సిద్ధంగా ఉన్నాయా అని అడిగాడు. ఎస్ అభి, నువ్వు రావడం, నీ వెనకాలే బస్సులు కూడా వస్తాయి అని చెప్పాడు. ఓకే అని కాల్ కట్ చేసి కరెక్ట్గా 10 నిమిషాల్లో ఆఫీస్కి చేరుకుంటాడు. స్టాఫ్తో పాటు మురుగన్, కీర్తి కూడా లోపల సెమినార్ హాల్లోని ఎదురు చూస్తున్నారు. అబ్బాయి వచ్చిన వెంటనే శ్రీ బైక్లో తన వెనకాల 5 బస్సులు ఏఏ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని బస్సు మీద పెయింటింగ్తో చాలా అందంగా రాస్తున్నాడు. గుడ్ అని అనలేకుండా ఉండలేకపోయాడు అబ్బాయి. అలాగే బస్సు వాళ్ళకి చెప్పి 5 బస్సుల్ని కవర్ చేయించాడు అబ్బాయి. శ్రీ మైక్ తీసుకొని అందరి స్టాఫ్లని బయటికి రమ్మని చెప్పు అన్నాడు అబ్బాయి. అలాగే అని శ్రీ మైక్ తీసుకొని, స్టాఫ్ అందరూ సెమినార్ హాల్లో ఉన్నారని తెలుసు, దయచేసి అందరూ ఒకసారి మన గేట్ దగ్గరకు రావాలని కోరుకుంటున్నాను శ్రీ అన్నాడు. ఆ అనౌన్స్మెంట్ అందరూ విని బయటకు వస్తారు. వెనకాల ఏవో కవర్ చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి, కానీ ఏమని తెలియడం లేదు. గుడ్ మార్నింగ్ ఆల్. ఈరోజు శనివారం అయినా మీరందరూ ఆఫీస్కి వచ్చినందుకు థ్యాంక్ యూ.
ఎక్కువగా మాట్లాడుకున్న వెంటనే కంప్లీట్ చేస్తానని శ్రీ అంటాడు అభయ్. శ్రీ డ్రైవర్లకి సైగ చేసి అంటాడు. అందరూ ఒకేసారి 5 బస్సుల కవర్స్ని ఓపెన్ చేస్తారు. ఆ బస్సులను చూసి స్టాఫ్ ఒక పక్కన ఆశ్చర్యం, ఇంకో పక్కన ఆనందంతో కనిపిస్తుంటారు. ఇందుకోసం మిమ్మల్ని ఈరోజు ఆఫీస్కి రమ్మని చెప్పాను. అండ్ ఇక మీదట మీరంతా ఈ బస్సులోనే రావచ్చు. మీ మెయిన్ స్ట్రీట్స్ వరకే వస్తాయి. ఇప్పుడు అందరూ మీ అడ్రస్లు అంతా కూడా ఆఫీస్ మెయిల్కి, మీ స్టాపింగ్ ప్లేసెస్ అంతా కూడా మెయిల్ చేయండి. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఆఫీస్కి మీరు ఎవరు ఇబ్బంది పడకుండా రావాలని, అలాగే తొందరగా రావాలని ఈ అరేంజ్మెంట్స్ చేశాను. సో మీరందరూ మీ స్టాపింగ్కి మీరందరూ కరెక్ట్ టైం మెయింటైన్ చేస్తూ రావాలి. మీకు తెలుసుగా నాకు డిసిప్లైన్ అండ్ పంచువాలిటీ చాలా ఇంపార్టెంట్ అని అభయ్ మాటలు పూర్తి చేస్తాడు. థ్యాంక్ యూ సార్ అని అందరూ స్టాఫ్ ఒకేసారి అరుస్తారు సంతోషంగా. మీరు చెప్పినట్టుగానే కరెక్ట్ టైంలో మా స్టాపింగ్స్ దగ్గర ఉంటాం సార్ అని మళ్ళీ అరుస్తారు. ఓకే, ఇక మీరు వెళ్ళొచ్చు. అండ్ ఎలాగో దసరా సమయం కాబట్టి ఒకేసారి పూజలు కూడా చేపించాం. స్వీట్ తీసుకొని వెళ్ళండి అని చెప్పి అక్కడి నుంచి కదిలాడు అభయ్. శ్రీ అసిస్టెంట్ మేనేజర్కి ఆ స్వీట్స్ అలాగే మెయిల్స్ పని అప్పగించి లోపలికి వెళ్ళాడు అభయ్ వెనకాలే. అభయ్ తన ఛాంబర్కి వెళ్ళి కూర్చొని రిలాక్స్ అయ్యాడు. ఇక్కడ స్టాఫ్ అందరూ చాలా సంతోషంగా మన అభయ్ సార్ చాలా మంచివారని మాట్లాడుకుంటున్నారు. మురుగన్, కీర్తి కూడా చాలా సంతోషంగా లోపలికి వెళ్ళారు. స్టాఫ్ అంతా చాలా సంతోషంగా ఉన్నారు అభయ్ అన్నాడు శ్రీ. అవును అభయ్, చాలా సంతోషంగా ఉన్నారు. కంపెనీ వాళ్ళు బస్సులు ప్రొవైడ్ చేయడం కొత్త కాదు, కానీ ఇన్ని సంవత్సరాలుగా లేనిది ఇప్పుడు వచ్చేసరికి చాలా సంతోషంగా ఉన్నారు. అయినా నీకు ఈ ఐడియా ఎలా వచ్చింది అభయ్ అని అడిగాడు మురుగన్. అంతా మన కీర్తి వల్లనే అంకుల్ అన్నాడు శ్రీ. ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూసింది కీర్తి అభయ్ కీర్తిని ఒకరికొకరు అలా చూసుకుంటున్నారు. ఇంతలో ఏంటి మన కీర్తి వలన అంటే నాకు అర్థం కాలేదు అన్నాడు మురుగన్. అంకుల్ జాయిన్ అయిన మొదటి రోజే లేటుగా వచ్చింది, అందులోనూ ఆటోలో అని చెప్పింది. అదే రోజు సాయంత్రం నేను అభయ్ ఆఫీస్ నుంచి వెళ్తుండగా కీర్తి ఆటోల కోసం ఇబ్బంది పడడం మేము చూసాం. అప్పుడే అభయ్ ఈ డెసిషన్ తీసుకున్నాడు అని చెప్పగా అప్పటికే ఇదంతా వింటున్న కీర్తి కళ్ళలో కన్నీళ్లు తనకి తెలియకుండానే కారు తోనడం శ్రీ గమనించాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.